నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో వరల్డ్ హ్యాంగర్ డే. గోదావరి కని సింగరేణి స్టేడియం ఆధునీకరణకు రంగం సిద్ధం. అభివృద్ధి చేయడమే నా లక్ష్యమన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. భౌగోళికంగా తెలంగాణ ఏర్పాటు అయ్యింది కానీ సామాజికంగా కాలేదు. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గావాహిని ఆధ్వర్యంలో తిరంగ యాత్ర. కోదాడలో దేశభక్తి పెంపొందించేలా సుందరీకరణ. రైతులను పత్తి కట్టే తీసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న అటవీ అధికారులు. యాదాద్రి క్షేత్రంలో దొంగతనానికి పాల్పడ్డ ఉద్యోగులు. ప్రీమియర్ ఎక్స్పోజ్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు. ఓల్డ్ బోయిన్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో వరల్డ్ హ్యాంగర్ డే సందర్భంగా ఆహార పదార్థాల పంపిణీ చేపట్టారు. న్యూఢిల్లీ జనపథ్లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ షుగర్ ని కూడా గుర్తు చేసుకుంటూ నీతి ఆయోగ్ మాజీ సీఎం G20 హెర్పా డాక్టర్ అమితాబ్ కాంత్ మంబార్ గ్రూప్ యొక్క తదుపరి దశ CSR కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం విజయవాడ మలబార్ షోరూం వద్ద నుండి ముఖ్య అతిథి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ దామోదర్ ఆహార పదార్థ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలబార్ గోల్డ్ సామాజిక సేవలు ఆదర్శనీయమైనవని పేర్కొన్నారు. హ్యాంగర్ ఫ్రీ వరల్డ్ పథకం గురించి వ్యాఖ్యానిస్తూ మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ మలబార్ గ్రూపులో సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహణ అనేది మా సంస్కృతిలో అంతర్భాగం. అంతేకాదు మా సంపదనలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇవ్వడాన్ని మేము నమ్ముతామని పేర్కొన్నారు. ఇకపై మే 28వ తేదీన మా వార్షిక CSR దినోత్సవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్థిరమైన మరియు ప్రభావవంతమైన చర్యల ద్వారా పేదలకు అండగా నిలబడతామని మా ప్రతిజ్ఞను పునర్ఘటిస్తున్నామని మేము చెప్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు మా శాశ్వత నిబద్ధతకు ప్రతిబింబమన్నారు. మా వంతు కృషి మేము చేస్తున్నప్పుడు ఈ మిషన్లో మరికొన్ని సంస్థలు చేరితే అధిక ప్రభావాన్ని సాధించవచ్చన్నారు. ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్లది తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారని తెలుస్తోంది. దీనిపై తక్షణ చర్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ ఆవశ్యకతే హ్యూగార్ ఫెరమాల్డ్ కింద నిర్వహిస్తున్న భోజన పంపిణీ ప్రయత్నాలను నడిపిస్తుందన్నారు. ఆహార పంపిణీతో పాటు సుస్థిరమైన మార్పును సాధించే దిశగా ఉత్పత్తించడానికి సృష్టిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి సమిష్టి ప్రయత్నాలు ఈ సమయంలో ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ వైస్ చైర్మన్ క్రికెస్ అబ్దుల్ సలాం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అషార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని సింగరేణి స్టేడియం ఆధునీకరణకు రంగం సిద్ధమవుతోంది. అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ GM లలిత్ కుమార్ స్టేడియం ఆధునీకరణకు సంబంధించిన నిపుణులతో చర్చించారు. సింగరేణి స్టేడియాన్ని ఇప్పుడు ఉన్నదానికంటే పెంచాలని, స్టేడియంలో 800 మీటర్ల సింథటిక్ ట్రాక్ క్రికెట్ గ్రౌండ్ను తీర్చిదిద్దేలా ఆర్జీవన్ సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. స్టేడియం పక్కన ఉన్న CER క్లబ్ స్థలాన్ని కలుపుకుంటూ CER ప్రహారీ గోడ వరకు ఉన్న సింగరేణి క్వార్టర్లను కూల్చాలని GMకు సూచించారు. ఈ సందర్భంగా ఆర్జీవన్ GM లలిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎనర్జీ మంత్రి బట్టి విక్రమార్క, IT మంత్రి శ్రీధర్ బాబు గోదావరి కని వచ్చిన సందర్భంలో సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను ఆధునీకరించాలని చెప్పడం జరిగిందని, రామగుండం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని స్టేడియం ఆధునీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఇందుకు 18న జరిగిన జాబ్ మేళాకు వచ్చిన సింగరేణి C&MD బలరాం 2 కోట్ల రూపాయలను కూడా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. 800 मीटर का आना होता कितना बड़ा करना पड़ता है? 800 मीटर्स का नहीं आएगा। 400 मीटर्स की 400 मीटर्स विद 8 लेन जस्ट प्रपोजल। अगर 800 बोले तो ऑलमोस्ट डबल हो जाता है। डबल हो जाएगा।
डबल बोले तो 1.7 ఇప్పుడు 400 మీటర్స్ 8 లేన్ అయితే అది ఖేలో ఇండియా रूल्स इंटरनेशनल रूल्स 400 मीटर्स 8 लेन्स रहेगा बस आई नो आई एम जी सर so my vision is meters like one length track like Lachiboli stadium Uppal stadium sorry LB stadium ఇంత స్పేస్ రావస్తే దీంట్లో స్విమ్మింగ్ పూల్ రావాలి యాక్చువల్లీ పూల్ भी इधर साइड आ कंप्लीटली क्लोज सब प्रॉपर स्टेडियम फिटनेस जिम है इधर लेके ग्लास लगा के पूरा ग्लास लगा के 6-7 एसियाँ निकाल के डायस पूरा बकवास है वॉशरूम जरा नीट करना इधर निकाले तो ये पूरा स्पोर्ट्स का एक अंपायर स्पोर्ट्स अरेना है वाटर పక్క పక్క పన్ను పెట్టుకున్నారు కట్టేస్తున్నారు ఎక్కడైనా 2,500 ఏం చేసి 500 తగ్గ పెట్టుకున్నాం ఇలాంటి ఏమైనా పీకినాం आपको कैसा भी आएगा इवेंट అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్యమైన అభివృద్ధి పనులను కళ్యాణ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో కొబ్బరికాయ కొట్టించి ప్రారంభించారు. ఎన్టీఆర్ నగర్ నుండి 2 క్లెయిమ్స్ ఎస్టీపీ వరకు అమృత్ 2 పథకం కింద 2 కిలోమీటర్ల పొడవైన క్లోజ్ డ్రైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 20 కోట్లు. ఈ కార్యక్రమం కళ్యాణ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజ్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని భావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నగర అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. ప్రజల సమస్యలపై సత్వర స్పందన, నిర్మాణాత్మక పరిష్కారమే మా లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ రామగుండం పట్టణ ప్రగతిలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భౌగోళికంగా తెలంగాణ ఏర్పాటు అయింది, కానీ సామాజికంగా తెలంగాణ ఏర్పాటు కాలేదన్న బిషప్ సంజయ్ ఆనంద్. భౌగోళికంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది, కానీ సామాజికంగా తెలంగాణ ఏర్పాటు కాలేదని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ సంజయ్ ఆనంద్ పేర్కొన్నారు. లాలాపేటలోని లోగోస్ గాస్పల్ చర్చిలో ఎన్సీసీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ఎన్సీసీ ఆవిర్భవించి జూలై 2న ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కౌన్సిల్ సభ్యులకు పిలుపునిచ్చారు. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలను, ఎస్సీ ఎస్టీలను అభ్యున్నతి కోసం ఎన్సీసీ పాటుపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై, క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాలు క్రైస్తవులకున్న మత స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవరెండ్ బక్క ఎలియా, మహిళా అధ్యక్షురాలు ప్రసన్న బోల్డ్, కౌన్సిల్ సభ్యులు రేవరెండ్ గడిపే సుదర్శన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించిన సుదర్శన్ గారి చర్చిలో మరి చక్కగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ విజయవంతంగా ఘనముగా జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా కార్యాచరణ ఏదనగా రాబోయే జూలై 2వ తారీఖున యానివర్సరీ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మేము జరుపుకోబోతున్నాం. 33 జిల్లాల్లో వ్యాపించిన ఎన్సీసీ ఆయా జిల్లాల్లో మరి ఎన్సీసీ యానివర్సరీ వేడుకలను నిర్వహించాలని మరి రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి నేను పిలుపునిస్తున్నాను. ఒక మాట నేను తెలియజేయాలనుకుంటున్నాను. భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలేదు. అది చాలా బాధాకరం. భౌగోళికంగా తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ సమానత్వము, సమాజంలో సమానత్వము లేని సమాజంలో ఇంకా మనము బ్రతుకుతున్నామని
ఆ విషయం చెప్పడానికి చింతిస్తున్నాం. దాని కొరకు బడుగు బలహీన వర్గాలను పైకి లేపడానికి, ఎస్సీ ఎస్టీ వర్గాలను పైకి లేపడానికి క్రైస్తవుల మీద విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో తిరంగ యాత్ర చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా విభాగం బాధ్యులు సూర్యదేవర జ్యోతి, కోట తిరుమల ఆరెల్లి మమత మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందూ యాత్రికులపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి, మారణ హోమానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల చర్యకు 100 రెట్లకు దీటుగా ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ మహిళా శక్తిని ముందు పెట్టి మహిళలు ఏ రంగంలో తక్కువ కాదని, భారతదేశంలో ప్రతి మహిళ శక్తివంతమైనదేనని, మా దేశంలోని మహిళ ఎంత శక్తివంతమైందో భారత ఎయిర్ ఫోర్స్ కల్నల్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ పాకిస్తాన్కే కాకుండా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఆపరేషన్ సింధూర్ మహిళల నాయకత్వంలో విజయవంతం చేయడం జరిగిందన్నారు. భారతదేశం ప్రపంచానికి శాంతిని చూపించే దేశమని, భారతదేశంలోని ప్రతి మహిళ ప్రపంచంలో శాంతిని కోరుకునే ఆదర్శప్రాయమైన మహిళా శక్తి కలదని, భారతదేశంలోని ధర్మ గ్రంథాలు ఆనాటి నుండి ఈనాటి వరకు మంచి భావన నేర్పుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మ్యాడకోని రవీందర్, సూర్యదేవర జ్యోతి, మాతృశక్తి నగర సంయోజక భవానీ, దుర్గావాహిని కోట తిరుమల విశ్వహిత సేవా ట్రస్ట్ ఆరెల్లి మమత, దీప్తి, ఇందిర తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లాలోనే 100 అడుగుల జాతీయ జెండా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేయడం ఈ ప్రాంతవాసుల అదృష్టమని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలోనే 100 అడుగుల జాతీయ జెండా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేయడం ఈ ప్రాంతవాసుల అదృష్టమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు, ఐవీఓ తెలంగాణ రిప్రజెంటేటివ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని 100 అడుగుల జాతీయ జెండా వద్ద సుందరీకరణ పనులు పూర్తి కావడంతో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సుమారు 4 లక్షల ఖర్చుతో జెండా ఆవరణంలో సుందరీకరణ పనులు చేయించామని, ఈ కార్యక్రమం కోసం ఆర్థిక సహాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. దేశభక్తి పెంపొందించేలా జాతీయ రంగులతో సుందరీకరణ పనులు చేశామన్నారు. పుర మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల, డిస్టిక్ ఫైనాన్స్ ట్రెజరీ రమేష్ బాబు, డిస్టిక్ ట్రెజరర్ వెంకన్న, జనరల్ సెక్రటరీ ఉపేందర్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షురాలుగా ప్రత్యేక వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జాతీయ జెండాని మొదటిసారిగా నేను 2001 సంవత్సరంలో నేను సర్పంచ్గా గెలిచి ఆగస్టు 14th గెలిచాను, 15th జెండా ఎగరేశాను. నేను అది నా జన్మ ధన్యమైందని అప్పుడే అనుకున్నాను. మళ్ళీ లాస్ట్ ఇయర్లో నేను ఒక మున్సిపల్ చైర్పర్సన్గా ఆగస్టు 15కి జెండా ఎగరేయడానికి ముందున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ ఇయరే ఈ జెండాని నిర్మించడం, దీనికి రావడం మధు గారు ఒక 1 month 2 months లోనే దీన్ని కంప్లీట్ చేసి
మా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో మేము భాగస్వాములు కావటం కూడా నిజంగా మా వారి వీలైతే మనకి గవర్నమెంట్ కలవడానికి కూడా ఒక అపాయింట్మెంట్ కూడా మనం ఫిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే స్టేట్ రిజర్వేషన్లు అనేది స్టేట్ గవర్నమెంట్ కల్పించుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇవ్వడం ఈజీ కాబట్టి మన పిల్లలకి ముఖ్యంగా మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వారికి రావాలంటే కూడా 5% రిజర్వేషన్ ఇచ్చే విషయం మాత్రం మనం ఒకసారి ప్రపోజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది నాకు అంటే ఒకరి స్పెసిఫిక్ ఆర్మీలో మన దగ్గర పనిచేసే జవాన్లు వచ్చి బయటకు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ అది ఇవ్వట్లేదు. సో ముఖ్యంగా ల్యాండ్ విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్కి ధన్యవాదాలు. ఎందుకంటే ఇది మన నేషనల్ ప్రెసిడెంట్ జేఎస్ శంకర్ గారు స్పెషల్ పర్మిషన్తో ఇక్కడ యూత్ వింగ్ని నేను తీసుకోవడం జరిగింది. యూత్ వింగ్ అంటే వెటనర్స్, యూత్ వింగ్ అండ్ ఉమెన్ వింగ్, ఈ 3 కలయికతో ఈ ప్రపంచంలోనే ఏదైనా సాధ్యం అని తెలియజేసేందుకు నిలువెత్తు నిదర్శనం సూర్యాపేట చేసే యాక్టివిటీస్. మీకు తెలుసు 23 సంవత్సరాల తర్వాత గోపాల్ సాబ్ విక్రమ్, ఆ తర్వాత ఐవీఓ రోడ్ 26 విలేజెస్ సర్వీస్ రోడ్, తర్వాత మనం చూస్తున్న దేశంలోనే సైనికులతో అంటే మాజీ సైనికులతో ఏర్పడ్డ మొట్టమొదటి ఇండియా ఫ్లాగ్ కోలార్లో నిర్మించడం మనం గర్వంగా చూడాల్సిన విషయం. Should go to the nook and corner of the world. We are not politicians, we are not bureaucrats, we are just soldiers. Bureaucrats, I have never seen a bureaucrat sending his son to the armed forces. I have never seen a politician or a minister or a so-called prime minister or president. They don't send their children. They say, hum chowkidar hai. గర్వంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మరి భిన్నత్వంలో ఏకత్వం మన ఒక్క భారతదేశంలోనే ఉంది తప్ప 142 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి మొత్తం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ అందరికీ ఉన్నది. ఇంతకుముందు మతం గురించి కులం గురించి చెప్పారు. సోఫియా ఖురేషిది ఏ కులం అండి, ఏ మతం అండి? ఆమె జస్ట్ 26 ఏళ్లకి పోయి సింధూర్ ఆపరేషన్ చేసినటువంటి ఆమెను ముస్లిం మతం అందామా, భారత మతం అందామా, ఏ మతం అందాం? లుచ్చాలు కొంతమంది అనకూడదు భాష, కొంతమంది ఆమెను కూడా ట్రోల్స్ చేసి ఆమెను కూడా మీన్స్. రైతులను పత్తి కట్టే తీసుకోనివ్వకుండా రైతులపై దౌర్జన్యం చేస్తున్న అటవీ అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా కొత్తగూడ పరిధిలో గత 3 దశాబ్దాలుగా పోడు భూముల్లో పత్తి సాగు చేస్తూ బ్రతుకుతున్న రైతుల జీవితాలు ఒక్కసారిగా చీకటిమయంగా మారుతున్నాయి. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు పత్తి చేలల్లో పనిచేస్తూ గడిపిన రోజులు ఇక మిగలేనా అనే ఆందోళన వారిలో మానసికంగా చితికి పారేస్తోంది. డబ్బా గ్రామ శివారులో రైతులు పత్తి కట్టె తీస్తుండగా అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకొని రైతులను అడ్డుకున్నారు. ఇది అడవి భూమి, మీకు హక్కు లేదు అంటూ భూముల నుండి వెళ్లిపోవాలని వారిని బెదిరించినట్లు రైతులు చెబుతున్నారు. గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ వస్తామన్న వాస్తవాన్ని అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా చూస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. మా జీవితం పోడు వ్యవసాయమే, ఇది లేని బ్రతికేం లేదు అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు రైతులు. మేము అడవిని నాశనం చేయలేదు, అడవిని గౌరవించుకుంటూ సాగు చేసుకుంటూ బ్రతికాం. ఇప్పుడు అడవికి శత్రువులుగా మమ్మల్ని చూస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ భూములు లాక్కుంటే పురుగుల మందు తాగి చస్తాం అనే విషాదకథగా మారిన జీవితాలు. ఇవే మా భూములు, ఇవే మా బతుకుదారి, ఇవి లేకుంటే పిల్లలకు అన్నం పెట్టేది లేదు, పిల్లల చదువు ఆగుతుంది, బ్రతకలేము, ఇప్పుడు పురుగుల మందు తాగడమే మిగిలిందని రైతులు విలపిస్తున్నారు. ఇది అవమానం కాదు, ఇది ఒక హెచ్చరిక. ఇది వారి కన్నీళ్ల రాగం కాదు, వారి గుండె నుండి లేచిన నిస్సహాయమైన విలపు. ప్రభుత్వం ఎందుకు నిశ్చలంగా ఉంది? అధికారుల అరాచకాన్ని ఎవరైనా చూడగలరా? ఈ రైతులు అనధికారికంగా కాదు, వాస్తవంగా మానవత్వంతో పోరాడుతూ ఉన్నారు.
ఇప్పటికైనా కలెక్టర్, ఫారెస్ట్ శాఖ మేల్కొనాలి. లేకపోతే దీని బాధ్యత ఎవరిది? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి వెంటనే స్పందించాలి. అధికారులు ధిక్కారంగా వ్యవహరించకుండా న్యాయబద్ధంగా పరిష్కార మార్గం చూపాలి. రైతులు రోడ్డుపైకి రాకుండా, బలవంతంగా ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఇది మట్టి కోసం కాదు, ఇది మనుగడ కోసం పోరాటం. రైతులు అడుగుతున్నది ఒక్కటే, మమ్మల్ని బ్రతకనివ్వండి, మాకు మా భూముల్లో పండించే హక్కునివ్వండి. అడవిని కాపాడుకుంటూనే బతుకుతాం, కానీ మమ్మల్ని బయటకు తన్నొద్దు అంటూ వేడుకుంటున్నారు. కానీ ఇంత అంత ఉండే ఉంటుంది పడు ఎవరికి లేదంటే ఎందుకు కుదురుతాం. ఎకరము అంతే ఉంటుంది. మీరు పట్ట భూములు మాకు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే మాకు ఫారెస్ట్ దాంట్లో అడగబెట్టనియకండి. మీరు సర్వే చేసుకోండి. మాకు పట్ట భూములు ఉన్నాక సార్ ఎందుకు కష్టపడతాం మేము? మాకు పట్ట చేనులు ఉంటే మేము పట్ట చేయాలనే కష్టపడతాం. కొత్త చేనులతో మాకేం పని సార్? మరి డాక్టర్ రాదు, ఏమైనా మా చేతులతో రైస్ మిల్స్ ఉన్నాయి, రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి. గరీబోళ్ళని ఎట్లా చెప్తారు చెప్పండి? నేనేమంటున్నా, ఇద్దరం కలిసి అటు ఇటు అవరేక్ వేద్దాము, అటు పోదాం రండి. ఇంకేంది మరి బడ్జెట్ తోగుతావా? భూములు మాత్రం వదిలే సమస్య లేదు. ఇవాళ కాదు మరి మనం ఉండి కూడా లాభం ఏం లేదు. అసలు ఉండి కూడా ఏం లాభం ఉన్నది? మన పోరగాళ్ళ కన్నా ఆధీనం అవుతుంది ఆ చేయాలన్న. అంతా ఇబ్బందులు పెట్టాలి. మరి కొంచెమైనా జాలి దయ, నేను వ్యవసాయం జాలి దయ కూడా ఓదికు కట్టలు ఇస్తాం, ఓదికు కట్టాను. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భగవంతుని సొమ్ము కాజేసేందుకు యత్నించిన ఉద్యోగులు 10 బస్తాల చింతపండు దొంగలిస్తూ సురక్షా ఉద్యోగులు పట్టుపడ్డారు. యాదగిరిగుట్ట కొండపైన గోదాం నుండి 10 బస్తాల చింతపండు బస్తాలను దొంగతనం చేస్తూ సురక్షా ఉద్యోగులు పట్టిబడ్డారు. పూర్తి స్థాయి ఈవో లేకపోవడంతో ఇష్టరీతిన అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అధికారులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని పరిస్థితి నెలకొంది. వెంటనే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. కార్లో 6 ఉన్నాయి, ఈ 3 మధ్యన దిగొచ్చు అంటున్నాం. స్టాక్ ఆపి స్టార్ట్ చేసి లిఫ్ట్ లెక్కనే లడ్డూలు ప్యాకింగ్ కావాలి. లడ్డూలు ప్యాక్ చేసి ప్రీమియర్ ఎక్స్పోజ్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన అశోక్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో పేలుడు ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ప్రీమియర్ కంపెనీ యాజమాన్యం భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ స్వలాభం కోసం కుమ్మక్కై కంపెనీ యాజమాన్యానికి అండగా ఉంటూ కార్మికుల ప్రాణాలు పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. పెద్ద కందుకూరు, కాటపల్లిలోని ప్రీమియర్ కంపెనీలలో పేలుడు ఘటనలు జరిగితే బాధిత కార్మికులకు కంపెనీ యాజమాన్యం నష్టపరిహారం అందిస్తుంది తప్ప ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాటపల్లి ప్రీమియర్ కంపెనీకి కరెంటు పునరుద్ధరించకపోవడంతో కంపెనీలు మూతపడి కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే కరెంటు పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. కాటపల్లి జరిగిన ప్రమాదంలో అందరికీ తెలిసిన విషయమే. మేము కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది. ఇందులో కంపెనీ మూతపడడానికైనా కారకులైనటువంటి అధికార పార్టీ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, కనీసం పరామర్శించరాని ఎంపీ ఈనాడు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై ఈనాడు ఎలక్ట్రిసిటీ పేరుతోని కంపెనీ మూతపడేసి ఆ యొక్క కంపెనీ కార్మికులను రోడ్డు పడిచేయడం కారకులైన ఎమ్మెల్యే, ఎంపీ. అదేవిధంగా కార్మికుల భద్రత లేకుండా కార్మిక చట్టాలను కార్మికులు అమలు చేయకుండా యాజమాన్యం, ఇటు ప్రతిపక్షం ముగ్గురు కూడా ఈనాడు ఈ ప్రాంత యువకులతోని కార్మికులతో చిలగాటమాడుతుంది భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికైనా కార్మికుల జీవితాలతో చిలగాటమాడిన పార్టీలు యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. లేనట్టయితే భారతీయ జనతా పార్టీ తరఫున కంపెనీ ముట్టడి చేస్తాం. యాజమాన్య యొక్క కార్మికులకు రక్షణ కల్పించాలి, వారి ప్రాణానికి రక్షణ కల్పించాలి, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజలందరూ గత 3-4 రోజుల నుంచి రెండు పార్టీల మధ్య నడుస్తుంది చూస్తున్నాం. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కాకుండా ఉంది. నాడు కార్మికుల పక్షాన మాట్లాడుతుర్రా, యాజమాన్య పక్షాన? పరోక్షంగా ప్రత్యక్షంగా యాజమాన్యానికే సపోర్ట్ చేస్తుందని భారతీయ జనతా పార్టీ మేము రెండు పార్టీలు అంటా ఉన్నాం. ఈ ప్రాంతం యువకులు పిట్టలలో రాలిపోతుంటే ఈ యాజమాన్యం మీద చర్య తీసుకోమని ఏ ఒక్క పార్టీ అంటే లేదు. ఈ టెక్నీషియన్ కరెక్ట్ లేదు. ఇక్కడ ఈ ప్రాంతం యువకులకు సంబంధించిన 300-400 రూపాయలు కూడా వేతనం పడతలేదు, వారి వేతనాలు ఇవ్వాలనట్లేదు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తారు తప్ప కార్మికులను ఈ ప్రాంత యువకులు అడ్డం పెట్టుకొని యాజమాన్యాన్ని మాత్రం డిమాండ్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేము ఇటు పార్టీలకు అటు యాజమాన్యానికి ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ నిరుద్యోగ యువత ఎక్కువ ప్రాంతం, మీ కంపెనీ ప్రమాదమైన ఇక్కడ ఆహ్వానించడం, మా యువకులకు రక్షణ కల్పించండి, మా యువకులకు ఉపాధి కల్పించండి, ఈ ప్రాంత ప్రజలు కాపాడవలసిన బాధ్యత కంపెనీ మీద ఉంది. దీని అందరం కూడా అన్ని పార్టీలు కూడా స్థానిక ప్రభుత్వ సంబంధించిన అధికారులు కూడా దీన్ని సహకరించాలి, స్థానిక నాయకులు కూడా సహకరించాలి. మా యొక్క ప్రాంతం యువకులకు కార్మికులకు ఎక్కడ కూడా ఆటంకం జరిగినా భారతీయ జనతా పార్టీ ఊరుకునే లేదు. మీ ఎంబడి పడతాం. మీ ఎక్కడికైనా మీ యొక్క మా కార్మికులకు ఇబ్బంది చెప్తే ఊరుకునే ప్రసక్తి లేదని డిమాండ్ చేస్తూ దీనికి బాధ్యతలైన ఎవరైతే కంపెనీలో ఈ రెండు కందుకూరులో కానీ అక్కడ కాటపల్లిలో జరిగిన ప్రమాదాలకు ఎవరో గుర్తించి వారు ఓల్డ్ బోయిన్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమం హస్మత్పేట్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య సభ్యుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బుల్లెట్ రవి విచ్చేసి ప్రారంభించారు. ప్రతి నెల లాగానే ఈ నెల కూడా అన్నప్రసాద కార్యక్రమానికి ముద్దం నరసింహ యాదవ్ మరియు ఓసల ప్రకాష్ అన్నదాన విరాళం అందజేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రాజెక్టు చైర్మన్ సఖిల బాలేశం పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజాంపురం రాము, మహంకాళి వీరేశం, కైలాష్ రామచంద్రం, కైలాస్ వీరేశం, గంధా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.